ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న అంశము దేవుడి గురించి. దేవుడు దేవుడు క్రీస్తు యేసు సర్వశక్తిమంతుడు అని. అయితే మనము ప్రేమించిన వ్యక్తులని ఎవరైనా ఏదైనా అంటే మనము చాలా బాధపడిపోతాం కదండి. అలాంటిది యేసు ప్రభుల వారిని ఏకవచనంతో పిలిస్తే మరి వాళ్ళని ఏమనాలి? కాబట్టి యేసు ప్రభుల వారిని దేవుడు అని సంబోధించకుండా, దేవుడికి గౌరవాన్ని ఇవ్వకుండా, ఎప్పుడూ చూసినా ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన దగ్గరే ఆగిపోయి యెహోవా అని అంటూ ఉన్న వారికి ఇది ఒక గొప్ప కనువిప్పుగా మారబోతూ ఉన్న దేవుడి సందేశం. ఇదిగో ఆనాడు బప్తిస్మ యోహాను గారు అంటూ ఉన్నారు, ఎలుగెత్తి స్వరమును నేనే అని. అదేవిధంగా నా కొరకు ప్రాణం పెట్టిన నా తండ్రి యేసయ్యని ఇదిగో దేవుడు అని నేను ప్రకటించడానికి ఇదిగో మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ అని నా గొంతుని ఇదిగో ఎలుగెత్తి మీకు ప్రకటిస్తూ ఉన్నాను ఈ సమయంలో. కాబట్టి క్రైస్తవులందరికీ ఒక గొప్ప కనువిప్పుని ఇవ్వబోతున్న ఈ గొప్ప క్రీస్తు సందేశాన్ని మనమును ఇతరులకు షేర్ చేసి ప్రకటిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. పౌలు శిలాసులు స్తుతించగానే తండ్రి ఇదిగో తండ్రి అక్కడ భూకంపం ఏర్పడింది నాయన. అదేవిధంగా వారు ఉన్న చెరసాలలో ఉన్న ప్రతి బంధకాలు దేవా యేసు నామములో తొలగిపోయినాయి తండ్రి. అదేవిధంగా తండ్రి అదే చెరసాలలు కాకుండా పక్కన ఉన్న ఖైదీలకు కూడా తండ్రి బంధకాలు తెగిపోయినాయి దేవా. అవును తండ్రి, పక్కన ఉన్న ఖైదీలకు కూడా తండ్రి సంఖ్యలు విప్పబడి ఉన్నాయి తండ్రి. అదేవిధంగా మాతో ఉండండి నాయన. అయ్యా మేము ప్రార్థిస్తుండగా, అయ్యా మేము స్తుతిస్తుండగా, అయ్యా మీ వైపు మేము అందరం చూస్తూ ఉండగా తండ్రి మాలో మీరు నివసించండి నాయన, మాలో మీరు ఉండండి తండ్రి. అమ్మ మరి తల్లి ఈ సమయంలో అనేక పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా, దేవదూతల మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసయ్య అయ్యా నీ యొక్క సర్వాంగ కవచాన్ని మాకు తొడగండి యేసయ్య, నీ అగ్ని కాంక్షను మాకు వేయండి నా తండ్రి. ఇదిగో తండ్రి ఎవరు కూడా నా తండ్రి మమ్మల్ని ముట్టకుండా నాయన, ఈ మొబైల్స్ని ముట్టకుండా నా తండ్రి, సిగ్నల్స్ని ముట్టకుండా నా తండ్రి, మీ యొక్క రక్షణ కవచంని దేవా, అగ్ని కాంక్షని నా తండ్రి, సర్వాంగ కవచంతో దేవా మమ్మల్ని అందరినీ దేవా నింపమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో యేసయ్య నీకు మహిమార్థమే చేస్తున్న ఈ ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించండి యేసయ్య, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తండ్రి మీరు ఆశీర్వదిస్తే తప్పన తండ్రి ఇలాంటి అద్భుత కార్యాలు తండ్రి, వాక్యము బోధన తండ్రి ఏదైనా తండ్రి మాకు వినబడడం కానీ తండ్రి ఏదైనా మీ ప్రమేయం లేనిదే మేము ఏమి చేయలేము. కాబట్టి అయ్యా నీకు సరెండర్ చేస్తూ ఉన్నాను నాయన. నా 2 చేతులు ఎత్తి పట్టుకుంటున్నాను అయ్యా. ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలు 22 మందిని 24 మందిని నాయన అయ్యా 2 చేతులు ఎత్తి పట్టుకుంటూ ఉన్నానయ్యా. ఇదిగో తండ్రి వారికి ఉన్న అనారోగ్యం, రూపాకున్న జ్వరాన్ని తండ్రి, అలేఖ్యక అక్కకున్న అనారోగ్యాన్ని తండ్రి, బిడ్డలు ఎవరెవరైతే బాధపడుతున్నారో తండ్రి, అశ్విని దేవా అదేవిధంగా స్వప్నని నా తండ్రి బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు యేసయ్య. ఇంటర్నల్గా తండ్రి ఇదిగో తండ్రి ఆధ్యాత్మికమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, ఇల్నెస్తో బాధపడుతూ ఉన్నారు తండ్రి, ఆధ్యాత్మికమైన బంధకాలలో బాధపడుతున్నారు యేసయ్య. అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి, వాక్యం వింటే చాలు అంటున్నావు తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉందంటున్నావు యేసయ్య. వినే కృపను దాయిచ్చేయండి అయ్యా, వినే కృపను దాయిచ్చేయండి అయ్యా. ప్రతి ఒక్క ఇంటిని దేవా మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన దేవా యేసు నామములో మీకు మహిమకరంగా మార్చుకోమని మిమ్మల్ని అడుగుచున్నాను దేవా. మిమ్మల్ని గణపరిచే విధంగా మమ్మల్ని దీవించబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. మిమ్మల్ని హెచ్చించే విధంగా మమ్మల్ని మా కుటుంబాన్ని లేవనెత్తబోతున్న దేవా నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఈ సమయంలో తండ్రి ఏ బిడ్డలైతే ఏ ప్రార్థన విన్నపాలను దేవా చేతులెత్తి ప్రార్థిస్తున్నా తండ్రి, ఇది నా సమస్య అయ్యా అని ఏ బిడ్డలైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, శివాని దేవా, రూపా ఆంటీని తండ్రి, అదేవిధంగా హైమావతి ఆంటీని తండ్రి, అన్నా మేరీ ఆంటీని తండ్రి, ఆంటీ వాళ్ళందరినీ దేవా, జయమ్మ ఆంటీని తండ్రి, నామ వెంకట అంకుల్ని దేవా, బిడ్డలందరి ఆయుర ఆరోగ్యాన్ని దేవా నీకు తెలుసు తండ్రి. వారందరికీ నాయన ఆధ్యాత్మికంగా శారీరకంగా కావలసిన దేవా ఆ యొక్క శక్తిని దాయిచ్చేయండి, ఆత్మ ఫలాలను దాయిచ్చేయండి, ఆత్మ అనుగ్రహాన్ని దాయిచ్చమని మనం అడుగుచున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఆనాడు అద్భుతమైన తండ్రి అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా అయితే అపోస్తులపైకి దిగి వచ్చిందో తండ్రి, అన్య భాషలలో మాట్లాడినారు దేవా, అదేవిధంగా ఈ గ్రూప్కి దేవా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చును గాక నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఆవహించును గాక నాయన. యేసు నామములో తక్షణం ఇది జరుగును గాక నా తండ్రి, యేసు నామములో తక్షణం ఇది జరుగును గాక నాయన. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి దేవా. ఇంకను వాక్య ధ్యానంలో మేము వెళ్ళబోతున్నాగా నా తండ్రి అయ్యా మీరు చెప్పిన పరమ రహస్యాల గురించి నా తండ్రి మేము తెలుసుకోబోతున్నాగానైనా మా చెవులకు నైనా మంచిగా వినడానికి తండ్రి శక్తిని దాయిచ్చేయండి, జ్ఞానాన్ని దాయిచ్చండి అయ్యా. మాకు జ్ఞానాన్ని నింపండి నాయన, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము మాకు వద్దు తండ్రి దేవా అతనికంటే అది కూడా నేను ఇక్కడ ఒకడు ఉన్నాను అని అన్నావు తండ్రి. అయ్యా బప్తిస్మ యోహాను గారి దేవా మీతో పోల్చుకోలేదు నా తండ్రి, మీ చెప్పుతో పోల్చుకున్నాడు యేసయ్య. అదేవిధంగా నా తండ్రి
మాలో వినయాన్ని దాయిచ్చేయండి, విధేయతని దాయిచ్చేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఎంత ఎదిగినా దేవా ఒదిగి ఉండే కృపణ దాయిచ్చేయండి తండ్రి. వినయము కలిగిన ఆత్మతో ప్రార్థించే కృపణ దాయిచ్చేయండి అయ్యా. విధేయత కలిగి జీవించే కృపణ మా అందరికీ దాయిచ్చమని అయ్యా. యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టబోతుండగా, ఈ వాయిస్ రికార్డ్ పెట్టబోతుండగా ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రార్థన విన్నపాలను పెడుతూ ఉన్నారో యేసయ్య, ప్రతి ఒక్క విన్నపము దేవా యేసు నామములో నెరవేరునుగా కన్నా తండ్రి. బిడ్డల్ని సాక్షులుగా లేవనెత్తబోతున్నందుకు నీకు స్తోత్రం యేసయ్య. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి దేవా. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్య. దేవా ఈ సమయంలో దేవా వాక్యంలోకి వెళ్తబోతుండగా ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈ వాక్యాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి నా తండ్రి. అయ్యా నీ మహిమార్థమే మాట్లాడిపోతున్న ఈ వాక్యం తండ్రి, ఇది నా జ్ఞానం కాదు నాయన. అయ్యా నీ మహిమార్థమే మాట్లాడిపోతుండగా నాకు సహాయం చేయి. ఆనాడు అద్భుతాల పునీత అంతోని వారి నోటిని దేవ స్వస్థపరిచిన తండ్రి, నా నోటిని స్వస్థపరిచయ. అగ్నితో నా నాలుకని కాల్చిన తండ్రి, నీ నోటి మాటను నా నోటి అందు ఉంచిన తండ్రి. అయ్యా నీ నోటి మాటను నా నుండి వెలువడును కాక నా తండ్రి, నీ నోటి మాటను నా నోటి నుండి నా తండ్రి. నా నాలుక అపరిశుద్ధమైనది తండ్రి, కాల్చండి యేసయ్య, కాల్చండి నా తండ్రి, కాల్చివేయమని దేవా. మీ యొక్క కృపాను చొప్పున తండ్రి, మీ కృపానుగ్రహం చొప్పున యేసయ్య వాక్యాలు వచ్చే కృపను దాయిచ్చమని అయ్యా. కొద్దిగా సమయమే ఉంది నా తండ్రి, కొద్దిగా సమయం ఉంది తండ్రి. అయ్యా ఈ కొద్దిగా సమయంలో ఏ వాక్యాలు బోధించాలో నాకు చెప్పండి నా తండ్రి. అయ్యా జ్ఞానాన్ని దాయిచ్చండి అయ్యా, జ్ఞానాన్ని దాయిచ్చండి అయ్యా. అయ్యా ఈ సమయంలో అనేక పునీతులు మా కోసం ప్రార్థిస్తున్నాయి. ఇదిగో సకల దేవదూతల శిబిరం ఉందవు తండ్రి, వారి మధ్యలో మమ్మల్ని పెట్టినావు తండ్రి. నీ సర్వాంగ కవచాన్ని మాకు ధరింపజేసినావు తండ్రి. ఇదిగో తండ్రి ఏలియా ఖడ్గము ద్వారా, ఎలీజా ఖడ్గము ద్వారా తండ్రి, గాబ్రియల్ ఖడ్గము ద్వారా తండ్రి, యేసు ప్రభుల వారి యొక్క వాక్యం అనే ఖడ్గము ద్వారా తండ్రి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి అంధకార శక్తులు యేసు నామములో లయపరచబడిన గాక తండ్రి. మీరు లయపరిచినారు దేవా, బంధించినారు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం యేసయ్య. అయ్యా ఇందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ మా అందరికీ దేవా స్వస్థత కావాలి, మా అందరికీ దేవా అద్భుతాలు కావాలి నాయన. ఈ వాక్యము ధ్యానించబోతుండగా అద్భుతాలు జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన ద్వారా, అనేక పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఒకసారి అందరూ మ్యూట్లో పెట్టుకోరాక. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇచ్చాడు నాకు థాట్ అంటే, దేవుడు ఇన్స్టాగ్రామ్లో అండ్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేశారు. ఏమని అంటే, యేసు ప్రభుల వారు దేవుడా అని పెట్టారండి. నేను యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతుంటాం కదా, దేవుడే సత్యము జీవము మార్గము అని. యేసు ప్రభుల వారు దేవుడా అనేసి అన్నారు. యాక్చువల్లీ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే నేను ఎవరిని నెగిటివ్ చేయట్లేదు కానివ్వండి, నేను చూశాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొటెస్టెంట్స్ ఏం చేస్తారంటే యెహోవా అంటారు. అవును పర్లేదు తప్పులేదు, యెహోవా అంటారు పర్లేదు తప్పులేదు, ఓకే ఒప్పుకుందాం, తండ్రి కదా. కానీ యెహోవా దేవుడు ఎప్పటి వరకు మనకి చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో ఓల్డ్ టెస్టమెంట్ వరకు యావే యెహోవా అని చెప్పబడింది. హిబ్రూలో, గ్రీక్లో, ఇంకా లాంగ్వేజెస్లో చాలా నేమ్స్ ఉన్నాయండి వాటికి. అది పక్కకు పెడితే న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి మనకి ఎక్కువగా యేసయ్య అనే పేరే వినబడుతుంది. అయితే నేను దేవుణ్ణి అడిగానంటే, అయ్యా నీవు సత్యం అంటున్నావు, మార్గం అంటున్నావు, నేనే జీవం అంటున్నాను, నేనే సమస్తము అంటూ ఉన్నాను, సమస్తము నాకు సాధ్యమే అంటున్నావు, మరి దేవుడికే కదా సమస్తం సాధ్యమయ్యేది, మరి నాకు ఆ వాక్యాన్ని చెప్పయ్యా అని అడిగినప్పుడు చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు ఏంటంటే యెహోవా తండ్రి అంటారు. కొంతమంది అయితే అండి, నిజంగా చెప్తున్నాను, నేను విన్నదే చెప్తున్నాను, క్రియేట్ చేసి ఏం చెప్పట్లేదు, దయచేసి వినండి. చాలామంది ఎట్లా అంటారంటే యేసు సింగులర్గా వాడతారండి. యేసు క్రీస్తు, యేసు ప్రభుల వారు లేదు, క్రీస్తుకు రెస్పెక్ట్ లేదు, అసలు ఏమీ లేదు, వెనక ముందు ఏమి యాడ్ చేయరు. నా తండ్రి, నా యేసయ్య, ఇలా ఒక రెస్పెక్టబుల్ వర్డ్ అనేది ఉండదు. యేసు క్రీస్తు ఆయన వచ్చాడు వెళ్ళాడు అని అంటారండి, అంటే సింగులర్గా యూజ్ చేస్తుంటారు. ఓకే, సమ్టైమ్స్ అది వస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే విధానం అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ప్రొటెస్టెంట్స్ గురించి చెప్తున్నాను నేను. కథోలిక శ్రీసభలో ఎక్కడా కూడా ఫాదర్స్ పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురై ఉన్నారు, ముగ్గురు అదేమంటారు ఏక మనస్తత్వం కలిగిన వారు, దేవుడు ఒక్కరే అనే పరమరహస్యాన్ని కథోలిక శ్రీసభ మనకు ప్రకటిస్తూ ఉంది. అయితే మరి ఆ సత్యం ఏంటి, ఆ యొక్క పరమరహస్యం ఏంటంటే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. మీరు పక్కకి వెళ్ళిపోతే దాని తర్వాత రాంగ్గా లీడ్ చేస్తుందంటే నేనేం చేయలేనండి, దయచేసి వినాలి. మీరు పక్కకి వెళ్ళిపోయి సగం వింటే వాక్యం అర్థం కాదు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము. నీవు నన్ను పిలుతువేని
నేను నీకు జవాబు ఇత్తును. ఇదిగో ఈ లోకము ఎరుగని మహాసత్యములను, ఇది కరెక్ట్గా వినండి, ఈ లోకము ఎరుగని మహాసత్యములను, అద్భుతమైన విషయములను నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక వాక్యం చెప్పబడింది పరిశుద్ధమైన గ్రంథములో అంటే అది భూమి ఆకాశము గతించను, ఆ మాట ఎప్పటికీ కూడా గతించదని అర్థం. మన మనుషులకు కాదు కదండి, దేవుడి యొక్క వాక్యం కదా, దేవుడే. కాబట్టి ఆ దేవుడే మనతో చెప్తున్నాడు, నేను సత్యాలను చెప్తాను. ఎలాంటి సత్యాలు? మహాసత్యములను. అంటే సత్యానికంటే గొప్పది ఇంకేదో ఉంది. అద్భుతమైన విషయాలు కాదండి, అద్భుతమైన విషయాలు దేవుడు చెప్తా అంటున్నాడు. అయితే ఈరోజు మనం క్వశ్చన్ వేసుకుందాం. మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం సెలవిస్తూ ఉంది, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడునూ ఏమీ పొందనేరడు. అది జ్ఞానమైన, పరిశుద్ధాత్మ కృప అయినా, ఇంకా ఏ ఆత్మఫలానైనా, ఏ ఆత్మవరాలైనా మనందరికీ తెలుసు. పరలోకము నుండి అనుగ్రహింపబడినదే, ఎవరు కూడా ఏది చేయలేరు దేవుడి గురించి అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఒక్కరా, ముగ్గురా, యేసు ప్రభుల వారు దేవుడా అనే క్వశ్చన్ అనమాట. ఈరోజు మన ముందు ఒక అతను అడిగాడు కదండి, యేసు ప్రభుల వారు దేవుడు అని ఎక్కడుంది, డైరెక్ట్గా వాక్యం చూపించండి. చాలామంది ప్రొటెస్టెంట్స్ అడుగుతూ ఉన్నారండి. దయచేసి మన ఇందులో ఉన్న దేవి సిస్టర్ అండ్ రూపా ఆంటీ అండ్ ఇంకా ఎవరైనా ఉంటే మేబీ కొంచెం అటు ఇటుగా, అంటే ఇందులో రెండిట్లలో ఉన్నారు. తప్పు కాదండి, నేను ఎవరిని దూషించట్లేను. బట్ ఏంటంటే మీకు వాక్యం అర్థమవుతాయి ఏంటంటే అసలు మిమ్మల్ని లీడ్ చేస్తున్నారా అనేది మీకు అర్థమవుతుంది. సో అందుకనేసి నేను చెప్తూ ఉన్నాను అనమాట. యేసు ప్రభుల వారు దేవుడా. రూపా ఆంటీ మిస్ అయిందండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రూపా ఆంటీ, దేవి అక్క, ఇంకా ఎవరైనా ప్రొటెస్టెంట్స్లో అటు వెళ్తూ ఉన్నారు, నో ప్రాబ్లం, తప్పని నేను అంటలేను. కానీ వాక్యం వింటే ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది ఎవరు నిజమైన ప్రవక్తలు, ఎవరు నిజమైన బోధకులు, ఎవరు కపట బోధకులు అని మనకు అర్థం కావాలి. వాక్యం ఎప్పుడూ కూడా నిజమే మాట్లాడుతుందండి, సత్యమే మాట్లాడుతుంది. కాబట్టి మహాసత్యము, అద్భుతమైన విషయాన్ని దేవుడు చెప్తా అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారు దేవుడా అని చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు నన్ను అడిగారు, ఇంతకుముందు కూడా అడిగారు. అయితే మన ఆన్సర్ ఏంటంటే అవును దేవుడే మన ఆన్సర్ ఇది. ఎందుకు అంటే కనుక పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అని కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. ఇది కథోలిక శ్రీ సభ మనకు చెప్పిన పరమ రహస్యం అంటే ఏంటండి? అసలు రహస్యం అంటే ఏంటి? అది హిడెన్ చేయబడింది అని అర్థం. అంటే దేవుడే నీకు చెప్పాలి, అది ఎవరో కాదండి, పరలోకమందున్న మన తండ్రే మనకు రివీల్ చేస్తే తప్ప కొన్ని విషయాలు అర్థం కాదు. అదే కదా ఇర్మియా గ్రంథంలో మనం చూసుకుంది. అయితే ఇప్పుడు టాపిక్ వద్దాం. యేసు ప్రభువు దేవుడు అని ఒక డైరెక్ట్ వర్డ్ చూపించండి అని అడుగుతున్న వారికి సమాధానం ఈ వీడియో నేను పెడతాను యూట్యూబ్ ఛానల్, దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. యేసు ప్రభుల వారు దేవుడు అని ఒక డైరెక్ట్ వర్డ్ చూపించండి, నేను నమ్ముతాను అని చాలామంది అంటూ ఉన్నారండి. అయితే మొదటి కొరింథీ 8వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు నేను చదువుతాను చూడండి. మొదటి కొరింథీ 8వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు. ఇది నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో పెడతాను, అప్పుడు నోట్ చేసుకోండి, మన టైం అయిపోతుంది కదా. దివి అందు కానీ భువి మీద కానీ దేవతలు అనబడు వారున్నను, ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను, మనకు పితయగు దేవుడు ఒక్కడే. ఇది కరెక్ట్గా వినండి. మనకు పితయగు దేవుడు ఒక్కడే, ఆయనయే సర్వమునకు సృష్టికర్త. ఈ వాక్యం ఉన్నారు కదా, 6వ వచనం. మనకు పితయగు దేవుడు ఒక్కడే, ఆయనే సర్వమునకు సృష్టికర్త. ఈ వాక్యం చెప్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? నెక్స్ట్ వర్డ్ చదువుతాను వినండి. ఆయనయే సర్వమునకు సృష్టికర్త, ఆయన కొరకే మనము జీవింతుము. మళ్ళీ చూడండి, ప్రభువు ఒక్కడే, ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృష్టింపబడినది, ఆయన ద్వారా మనము జీవించుచున్నాం. ఇది మనకు అర్థం కాదు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇదిగో దేవుడు ఒక్కడే. ఎవరు వారు? పిత అయిన సర్వేశ్వరుడు. మళ్ళీ నెక్స్ట్ వర్డ్కి రాగానే ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మనము జీవించుచు ఉన్నాము, ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సమస్తము సృష్టించబడింది, ప్రభువు ఒక్కడే. ఇంగ్లీష్ బైబిల్లో కూడా నేను చూశానండి, కరెక్ట్గా ఉంది. లార్డ్, గాడ్ అని ఉందండి. యేసు ప్రభుల వారికి గాడ్ అని సంబోధించారు, పిత దేవుడికి గాడ్ అని సంబోధించారు. మరి ఒక అన్యుడు మన దగ్గరికి వచ్చి మీ దేవుడు ఎవరు అంటే ఏం చెప్పాలండి? మనం యెహోవా తండ్రి అని చెప్దామా, యేసుక్రీస్తుల వారు అని చెప్దామా? ఒక పేరే కదా ఉండాల్సింది దేవుడికి. కాబట్టి ఆ వాక్యము రివీల్ చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్
ఫాదర్ అని ఈ వాక్యం చెప్తుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లార్డ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఈ సమయంలో మనం కరెక్ట్గా ఆలోచిస్తే మరి ఈ వాక్యం ఇంకా ఎక్కడైనా చెప్పబడిందా? యేసు ప్రభుల వారి సృష్టి ద్వారా సృష్టింపబడింది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారే సర్వమునకు సృష్టికర్త అయి ఉన్నాడని చెప్తూ ఉంది. అయితే ఈ వాక్యం ఎక్కడైనా చెప్పబడిందా అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వర్షం దగ్గరికి రండి. మనందరికీ తెలుసు ఈ వాక్యము, బట్ కేర్ఫుల్గా వినండి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు ఏమైందంటే ఇప్పుడు దేవుడైపోయింది. ఎలా అయింది? దేవుడు అయిపోయింది. ఇంకా దేవుడు ప్రాసెస్లో లేదండి. ఆ వాక్యము దేవుడు అయిపోయింది. అయితే ఈ వాక్యం ఎవరు అంటున్నారు? దేవుడు. యేసుప్రభులో ఈ యొక్క న్యూ టెస్టమెంట్ మొత్తము నేను 2 అంచుల ఖడ్గము అనే వాక్యాన్ని నేనే, నా పేరు ఆమేన్ అనువాని సందేశం ఇది అని ఎన్నో చోట్ల పరిశుద్ధమైన గ్రంథంలో న్యూ టెస్టమెంట్లో ఉందండి. యేసు ప్రభుల వారే 2 అంచుల ఖడ్గము కలిగిన వాక్యము అని మనకి దర్శన గ్రంథంలో కూడా ఉంటుంది. అయితే ఇక్కడికి పక్కకు పెడితే 1వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 3b చూడండి, అంటే 3వ వచనం నుంచి చూడండి. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఎవరంట? ఆ వాక్కు దేవుడై ఉంది కదండి. ఎవరు? యేసు ప్రభుల వారు. ఆ వాక్యము, ఆ దేవుడు లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. మనందరికీ తెలుసు దేవుడు లేకుండా సృష్టి ఎందుకు చేయబడుతుంది? లేదు కదా. ఆదిలోనే వాక్యం ఉంది. ఇదిగో నేను సృష్టించాను. ఏమని చెప్పాడు దేవుడు అంటే ఇదిగో వెలుగు కలుగును గాక అంటే వెలుగు పుట్టింది. అది చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు లేక సమస్తము కూడా ఏది కూడా సృష్టింపబడలేదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకొంచెం క్లియర్గా మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనము. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. ఇది చాలా ముఖ్యమండి, దయచేసి వినండి. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. పిత సర్వేశ్వరుడు ఎవరికి ప్రసాదించారు అంటే యేసు ప్రభుల వారికి. అవునా? అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. ఇక్కడ యెహోవా తండ్రికి వినతులు కావలను అనైతే వాక్యం సెలవించట్లేదండి. ఏమంటున్నారు? క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. ఇది మీరు కరెక్ట్గా వింటే నేను లాస్ట్ చెప్పే వాక్యం మీకు అర్థమవుతుంది. ఇది మీరు వినకపోతే ఇంకా దాని తర్వాత నేనేం చేయలేనండి. ఈ వాక్యాలు మీరు వింటేనే నేను లాస్ట్ ఇంకొకటి కంక్లూడింగ్ వర్డ్ ఉంటుంది, అది చెప్తే అర్థమవుతుంది. కాబట్టి 10వ వచనం. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను అంటే సృష్టించింది దేవుడే, సమస్తాన్ని చేసింది దేవుడే. ఆ దేవుడే చెప్తూ ఉన్నాడు, ఇదిగో సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. 11వ వర్షం హైలైట్ అండి. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఎవరి మహిమార్థమై అంట? పితయగు దేవుని మహిమార్థమై అంటే ఎవరు? యెహోవా తండ్రి. యెహోవా తండ్రిని మనం మహిమపరచాలంటే ఏం చేయాలంట? యెహోవా అని అనమంటలేడండి. యేసు క్రీస్తు ప్రభువు. ప్రభు అంటే లార్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్ అయితే క్లియర్గా. యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. అంటే ఎవరైతే దేవుణ్ణి పితైన సర్వేశ్వరుని మహిమపరచాలంటే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి ప్రతి నాలుక ప్రకటించాలి. అలా ఒకవేళ ప్రకటించలేకపోయినట్లయితే వారు చేస్తున్నది ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. 1 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనం. వాళ్ళు చేస్తున్న పని, ఎవరైతే నోటితో యేసు ప్రభుల వారే దేవుడు, ఎందుకు అంటే పితయైన సర్వేశ్వరుడు మహిమార్థమై చెప్పిన మాట ఎవరైతే స్వీకరించకుండా యేసు అని సింగులర్గా మాట్లాడుతున్నారో, యేసు ప్రభుల వారిని దేవుడు కాదని సంబోధిస్తున్నారో, వారందరూ చేస్తున్న ఘోరమైన పాపం ఏంటి అని అంటే 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజాడలని మీరు గ్రహింపవలెను. ఈ వాక్యం కరెక్ట్గా వినండి. యేసు నాశనమగుగాక అని ఏ వ్యక్తి పలకజాడలంట? ఎవరైతే నిజమైన దేవుని ఆత్మతో మాట్లాడతారో,
హియర్ ఈస్ ద ఆన్సర్. ఎవరైతే నిజమైన పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారో వారు యేసు ప్రభుల వారు దేవుడు అని ప్రకటిస్తారు అని వాక్యమే సెలవిస్తుంది. ఇక్కడ ఎక్కడ చెప్పబడిందంటే నెక్స్ట్ వర్డ్ చూడండి. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు, పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు, జీసస్ ఈజ్ లార్డ్ అని అంగీకరింపజాలడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే పవిత్రాత్మ లేని వ్యక్తులు కూడా ఉన్నారు. వారి యొక్క సమృద్ధి కోసం, వారి యొక్క ఎదుగుదల కోసం, వారికి డబ్బులు కావాల్సి మళ్ళీ ఇంకా ఏదో చేద్దాము అనే యొక్క దురుద్దాశతో ఈ యొక్క ఏమంటారంటే ఈ లోకంలో జీవించాలి కదా, డబ్బులు కావాలి కదా అని ఎవరైతే నేమ్ కోసం, ఫేమ్ కోసం వాళ్ళ యొక్క పలుకుబడిని, అధికారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారో వారందరూ పవిత్రాత్మ చేత నింపబడిన వారు కాదు. ప్రియమైన బిడ్డ, ఏ వ్యక్తి అయితే నిజంగా పవిత్రాత్మ చేత నింపబడితే నీకెలా అర్థమవుతుందంటే అతను ఒప్పుకుంటాడు ఏమని, యేసే ప్రభువు, యేసు ప్రభుల వారే దేవుడు అని ఒప్పుకుంటారు. అలాంటి వాళ్ళనే నిజమైన ప్రవక్తలు, నిజమైన బోధకులు అని మనం పిలవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ యేసు నాశనమగునుగాక అని అంటే అర్థం ఏంటంటే మనం డైరెక్ట్గా అనడం అని కాదండి. కానీ ఎప్పుడైతే తండ్రి యెహోవా యేసుప్రభుల వారికి వినతులు కావాలను అని, యేసుప్రభుల వారి యొక్క నామానికి ఇదిగో మనము మోకాలు వంచాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ నామానికి ఎప్పుడైతే మనం విధేయత చూపించకుండా యేసుప్రభుల వారిని సింగులర్గా మాట్లాడుతూ యేసు దేవుడే కాదు అని అంటూ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారు యేసుప్రభుల వారిని నాశనం చేస్తూ ఉన్నారని అర్థము. అయితే కింద 5వ వర్షం దగ్గరికి వచ్చేసరికి పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. చూడండి, యేసే ప్రభువు 3వ వర్షంలో. 5వ వర్షం దగ్గరికి వచ్చేసరికి పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుచూ ఉన్నాయి, కానీ సేవలు అందుకొను ప్రభువు ఒక్కడే. అంటే దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి మాత్రమే మనం సేవిస్తూ ఉన్నాము. ఆ దేవుడు ఎవరు అంటే యేసే అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇంకా మనం క్లియర్గా వెళ్దాము. జీసస్ నేమ్ ఇన్ హిబ్రూ, మనకి యేసు ప్రభుల వారి యొక్క పేరేంటి హిబ్రూ లాంగ్వేజ్లో అంటే యేషువా. ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయబడిన నా యొక్క పేరేంటంటే జోషువా. వినండి, జోషువా అనే దానికి అర్థం ఏంటి అని అంటే మన పరిశుద్ధమైన తెలుగు బైబిల్లో యెహోషువ గ్రంథము. అయితే యెహోషువ అనే యొక్క పేరుకి అర్థం ఏంటంటే యావే రక్షిస్తారు. మళ్ళొకసారి కరెక్ట్గా వినండి దయచేసి. యేసు ప్రభుల వారిని మనం హిబ్రూ లాంగ్వేజ్లో ఏమంటామంటే జేషువా అని అంటామండి. ఇంగ్లీష్లో ఆ పేరుని ట్రాన్స్లేట్ చేస్తే ఏమొచ్చింది అంటే జోషువా అని ఉంది. అయితే తెలుగులో జోషువాని మనం ఏమంటామంటే యెహోషువా అని అంటాం. యెహోషువాకి అర్థం ఏంటి అని అంటే యావే రక్షిస్తారు. అంటే యేసు ప్రభుల వారికి ఉన్న నామం ఏంటి? రక్షకుడు, రిడీమర్ ఆఫ్ ద వరల్డ్. అంటే యేసు ప్రభుల వారు రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఎవరు? యేసు ప్రభుల వారు. అందుకే ఈనాడు ప్రొటెస్టెంట్ సహోదరులు యావే ప్రభు అంటున్నారు, కానీ యేసు ప్రభుల వారు ప్రభువు, దేవుడు, తండ్రి అని సంబోధించలేకపోతున్నారు. నేను చాలా వీడియోస్లలో, షార్ట్స్లలో నేను యేసు ప్రభుల వారిని తండ్రి అని అంటానండి. వాళ్ళు అన్నారు, నన్ను ఏమన్నారంటే తండ్రి అని అంటున్నావేంటి, ఈ వాక్యం తెలియదు అని కానీ అన్నారు నన్ను. అంటే నిజమే, కరెక్టే, అప్పుడు నాకు వాక్యం తెలియదు, కానీ నేను తండ్రి అని సంబోధిస్తాను, మనందరం కూడా తండ్రి అని సంబోధిస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే యేసు అని సంబోధిస్తారు సింగులర్గా. కాబట్టి యెహోషువాకి అర్థం ఏంటంటే యావే రక్షిస్తారు. జీసస్కి నేమ్ ఏంటి అంటే యావే రక్షిస్తారు. యేసు ప్రభుల వారికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే రిడీమర్ ఆఫ్ ద వరల్డ్. యేసే రక్షకుడు. విమోచన అంటామండి. విమోచన అంటే లిబరేషన్ అంటాము, అంటే విమోచనకర్త అని అంటాము. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము యేసు ప్రభుల వారు దేవుడు అని డైరెక్ట్గా ఇక్కడ నా వాక్యం ఉందా అని మొట్టమొదటిగా మనం చూసాం. ఇంకో వాక్యం ఇక్కడ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడా? ఎస్, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం మనం చూస్తే మోషే అడుగుతూ ఉన్నాడు ఎవరిని? యెహోవా తండ్రిని. అయ్యా, నీవు ఎవరని నేను చెప్పాలి? మరి ఐగుప్తు దేశానికి పొమ్మంటూ ఉన్నావు, అక్కడ రాజు ఉంటాడు, ఫరో రాజు ఉంటాడు, నేనేమని చెప్పాలంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు నేను ఏం చెప్పాలి అని అంటే ఇదిగో యెహోవా తండ్రి అంటూ ఉన్నాడు, నేను ఉన్నవాడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను, అంతకంటే ముందుగా నేను ఉన్నవాడను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నవాడు. కరెక్ట్గా అర్థమవుతుందండి? ఎస్, ఉన్నవాడను. అయితే ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుండి
అంతము వరకు ఉన్నాడు. మరి ఈ వాక్యం ఎక్కడైనా చెప్పబడిందా అంటే చివరిగా చూడండి, చాలా వండర్ఫుల్ వర్డ్స్ అండి ఇవి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనము. అక్కడ హెడ్డింగ్ కూడా ఏకైక దేవుడు అని ఉంటుంది. ఇజ్రాయేలు రాజు, వారి విమోచకుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది ఎవరండి? యెహోవా తండ్రి. అవునా? ఏమంటున్నాడంటే దేవుడు, మన దేవుడు, మొదటి వాడను కడపటి వాడను నేనే, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఈ వాక్యం విన్నారు కదండి. నేను తప్ప మరొక దేవుడు లేడు, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే ఆది, నేనే అంతము, నేనే సర్వశక్తిమంతుణ్ణి అని దేవుడు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న ఈ ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ఈ వాక్యము ఇదిగో దర్శన గ్రంథంలో యేసు ప్రభుల వారిని చూపిస్తూ ఉంది. దర్శన గ్రంథము 22వ అధ్యాయం, ఒక్క నిమిషం, దర్శన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. యేసు ప్రభుల వారు చెప్తున్నారు ఈ మాట, నేనే ఆల్ఫా. చూడండి, నేనే మొదటివాడను, నేనే కడపటివాడనని యెషయా గ్రంథంలో మన యెహోవా తండ్రి చెప్తూ ఉన్నారు. ఇక్కడికి రాగానే దర్శన గ్రంథంలో నేనే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటివాడను కడపటివాడను, నేనే ఆదిను అంతమునై ఉన్నాను. చూడండి, యేసు ప్రభుల వారు ఎందుకు ఇన్నిసార్లు అన్నాను నేనే అని? మొదట్లో ఉన్నవాడును నేనే, ఇప్పుడున్నవాడును నేనే, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, నేను ఉన్నవాడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను. మళ్ళా కూడా అండి యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో చూస్తే, అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అంటే యేసు ప్రభుల వారు నేను ఉన్నాను, మొదట్లో నేనున్నాను, ఆదిలో నేనున్నాను, అంతంలో నేనున్నాను, కడపటివాడని నేనే, మొదటివాడని నేనే, అన్నీ నేనే అని చెప్తూ ఉన్న మన యేసు ప్రభుల వారు ఈ మాట ఎలా చెప్తున్నారంటే, నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను, నేను అబ్రహాము జన్మించుటకు పూర్వమే ఉన్నానని. కాబట్టి మరి యేసు ప్రభుల వారి మాట మనం నమ్మాలి కదా, వాక్యం మనం నమ్మాలి కదా, పరిశుద్ధాత్ముడి యొక్క బోధనలు మనం నమ్మాలి కదా. నేనే మొదటివాడను కడపటివాడను ఆదిను అంతమునై ఉన్నాను అని దేవుడు అంటూ ఉన్నాడు. యెహోవా తండ్రి కూడా అదే మాట అన్నాడు. అవునా? ఇక్కడ వరకు కంక్లూడ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక వాక్యానికి షిఫ్ట్ అవుదాం, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను షిఫ్ట్ అవుదామని చెప్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. మరి మనకు తెలియాలి కదా, యేసు ప్రభుల వారిని మరి సేవిస్తూ ఉన్నారా అందరూ? యెహోవా తండ్రిని సేవించిన వాళ్ళే యేసు ప్రభుల వారిని కూడా సేవించమని చెప్తూ ఉన్నారా అనేది మనకి ఇంతకుముందుకు అర్థమైంది. కానీ నిజంగా చేస్తూ ఉన్నారా పరలోక రాజ్యంలో అంటే ఇదిగో అండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. అంటే యెషయాకి పిలుపు వచ్చినప్పుడు దేవుడు దర్శనమిచ్చారండి. ఆ దర్శనంలో దేవుడు ఎలా కనబడుతున్నాడంటే, ప్రభు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. అక్కడ దేవదూతలు ఉన్నారు, రెండు రెక్కలు వేసుకొని ఉన్నారు, 6 ఉన్నారు. వాళ్ళు ఎలా అంటున్నారంటే, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 అంటున్నారు. ఒకవేళ ఇది ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పినప్పుడు మరి యెహోవా తండ్రి అని అనుకుంటే, మరి న్యూ టెస్టమెంట్లో ఎక్కడ చెప్పబడింది అని మనం చూస్తే కనుక దర్శన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభుల వారిని ఇక్కడ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడ? పరలోక రాజ్యములో. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి చదవాలంటే, ఈరోజు ఫ్రీగా ఉన్నప్పుడు దర్శన గ్రంథము 4వ అధ్యాయం మొత్తం చదవాలి. అప్పుడే యేసు ప్రభుల వారని మీకు అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. బట్ నేను టైం తక్కువగా ఉన్నందున వాక్యం చివరిది చెప్తూ ఉన్నాను. 8వ వచనము, సర్వశక్తిమంతుడును దేవుడు ఆయన పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ఆయనయే త్రికాలహిస్తుడు. చూడండి, త్రికాల స్థితుడు సింహాసనాసీనుడు నిత్యుడగు వ్యక్తికి వైభవ కీర్తి కృతజ్ఞతా స్తోత్రములు ఆ 4 జీవులు పెక్కుమారులు అర్పించినవి. దాని తర్వాత 10-11 వచనాలు చూస్తే, శక్తి పొందుకొనుటకు మహిమ గౌరవము, ఇదిగో ప్రభు ఓ దేవ మహిమ గౌరవము శక్తి పొందుటకు నీవు అర్హుడవు, ఏలన సర్వమునకు నీవే సృష్టికర్తవు అని చెప్తూ ఉన్నారు. ఎవరిని? యేసు ప్రభుల వారిని. దేవదూతలు 24 పెద్దలు దేవుడి
దేవుడి ముందు మోకాలు వంచి చెప్తూ ఉన్నారు, మీ సంకల్పమునే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి. ఎవరు? సకల సృష్టి మానవారి మొత్తము, సకల సృష్టి మొత్తము సమస్తము యేసు ప్రభుల వారికి మోకాలు వంచి విరతులు కావలను అనే ఒక వాక్యం దేవుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. అయితే చివరిగా ఒకటి చూద్దాము, మలాకి గ్రంథము. ఇదే చివరి వాక్యం అండి. ఇంకా మలాకి గ్రంథం, ఎందుకంటే మరి సర్వశక్తిమంతుడు ఎవరో మనకు తెలియాలి కదా. సర్వశక్తిమంతుడు అని ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది, మళ్ళీ న్యూ టెస్టమెంట్లో ఉంది. అక్కడ యెహోవా తండ్రి అండి, సరే ఇక్కడ యేసు ప్రభుల వారు అని అనుకుందాం. మరి ఎక్కడుందండి యేసు ప్రభుల వారు అని అంటే డైరెక్ట్ వర్డ్ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇది ఎక్కడ? ఓల్డ్ టెస్టమెంట్లో, పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలలో చివరి గ్రంథమైన మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరితమై రాసిన మాటలు, సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు పలుకుచూ ఉన్నాడు, ఇదిగో బదులు చెప్పుచూ ఉన్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. ఈ వాక్యం ఎక్కడో ఉన్నట్టుగా ఉంది కదా న్యూ టెస్టిమెంట్లో. కొత్త నిబంధనలో నా దూత నాకు ముందుగా వస్తుంది అని ఎవరన్నారు? దేవుడు అన్నాడు. ఎక్కడన్నాడు? ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం ప్రవక్తలు మొత్తం బోధించింది ఇదే. ఇదిగో ఒకతను రానున్నాడు, ఇజ్రాయేల్ రాజు రానున్నాడు, విమోచకుడు రానున్నాడు, ఇదిగో ఒక గొర్రె పిల్లవలే బలిగా అర్పింపబడిపోవడానికి రానున్నాడు. అతను ఎవరో కాదు, ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా పలుకుచూ ఉన్నాడు, నాకంటే ముందుగా ఒక దూత యొక్క మార్గాన్ని సిద్ధము చేయడానికి వస్తుంది. ఆ దూత ఎవరంటే ఇదిగో ఎలుగెత్తి స్వరమును నేనే అని చెప్పిన బప్తిస్మ యోహాను గారు. అది ఎక్కడుంది? మత్తయి సువార్తలో ఉంది. చివరి పుస్తకం ఏంది? పాత నిబంధన అంటే మలాకి గ్రంథం. మలాకి గ్రంథంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లా చెప్తూ ఉన్నాడు, నాకంటే ముందుగా రాబోతున్నారు. ఎవరన్నారు ఆ మాట? మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు అన్నారు, నాకంటే ముందుగా ఒక స్వరం వచ్చింది అని. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం ఈ సమయంలో. ఎవరైనా మనల్ని వచ్చి అడిగినప్పుడు ఇంకొకటి అండి, మెయిన్ థింగ్ మర్చిపోయాను, ఫస్టే చెప్పాలి ఈ వాక్యము. అయితే మొన్న మనం ఒక వాక్యం ధ్యానించుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఆది కాండములో యావే ఆ యొక్క మానవుని చేశాడు, పట్టుకున్నాడు, ఆ యొక్క స్పర్శ పట్టుకున్నాడు, మానవుని చేశాడు, మట్టితో చేశాడు, ముక్కు రంధ్రంలో ప్రాణవాయువు ఊదాడు. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తూ ఉంది, నీకు ఈ విషయాన్ని తెలియచేసింది పరలోకమందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. రక్తము మాంసము లేదంటే శరీరము లేనట్టే. మరి పట్టుకొని ఒక వ్యక్తి ఎలా చేయగలడు అంటే, ఇదిగో ఆనాడు వచ్చింది యావే పేరిట యేసు ప్రభుల వారి. ఎందుకు అంటే ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏదీనూ చేయబడలేదు. అంటే ఏం చేశాడు యేసు ప్రభుల వారు? సృష్టి చేశాడు, మానవుని చేశాడు, మానవుని పట్టుకున్నాడు, మట్టి పట్టుకున్నాడు, ఊపిరిని కూడా ఊదాడు. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం. అయితే ఇంకో క్వశ్చన్, మళ్ళీ ఒక అతను ఏం పెట్టాడంటే నాకు, అక్కడ యావే అంటున్నారు కదా మీరు, ఆత్మస్వరూపుడు అంటున్నారు, మళ్ళీ యావే అంటున్నారు కదా, అది ఆత్మకార్యం కదా జరిగింది అంటున్నారండి. యాక్చువల్లీ ఇది జరుగుతుంది ఎక్కడ? భూలోకంలో. ఆదాము ఎక్కడికి వచ్చి బ్రతికాడు? భూలోకంలో. పరలోకంలో ఉన్నాడా ఆత్మ గురించి మాట్లాడడానికి? భూలోకంలోకి వస్తేనే కదా దేవుడు మట్టితోటి చేసి మనిషిని క్రియేట్ చేసి ఆదాముని చేసి ఏవని ఎముక నుంచి తీశానని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎముక నుంచి, ఆత్మ నుంచి తీశానని చెప్పలేదు కదండి. అంటే ఎక్కడ జరిగింది ఇదంతా? భూలోకంలో జరుగుతూ ఉంది. భూలోకంలో జరిగింది. మనం అందరం ఎవరము? ఆదాము ఏవ చేసిన పాపమే కదా ఇప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూ వస్తుంది. కానీ నూతన నిబంధన చేత కొట్టవేయబడింది ఆ పాపము, ఆ శాపము, అవన్నీ కూడా. ఎలా అయింది? ఇదిగో దేవుడు ఇక్కడికి దిగి వచ్చాడు. మనుష్య స్వరూపుడే దేవుడు, అవును, మనుష్య కుమారుడే. కానీ దేవుడికి, పరలోకంలో ఉన్న దేవుడికి ఆ యొక్క రక్త మాంసములు లేవు అని యేసు ప్రభువు వారే చెప్తూ ఉన్నారు. ఇదిగో ఒకటే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటే, యేసు ప్రభుల వారు లేకుండా ఏది 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 కూడా జరగలేదు. ఒకటే వాక్యం. అండ్ ఇంకా చాలామంది మనల్ని ఏమడుగుతారంటే, మరి యేసు ప్రభుల వారు బప్తిస్మం జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు అక్కడ పవిత్రాత్మ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు, దాని తర్వాత పరలోకం నుండి దివ్యవాణి వినబడింది, అవునా? ఈ 3 ఎట్ ఏ టైం జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మేము ముగ్గురం అని దేవుడు చెప్పట్లేదండి. 3 స్వభావాలు, కానీ ఏక మనస్తత్వం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను చూసినాను. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ముందుగా వచ్చి, నాకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, జీవం ఉంది, నాకు రక్తమాంసం లేవంటే మనకేమైనా అర్థమవుతుందా? మేము ముగ్గురము, అయితే నాలో 3 ఉన్నారు అని తండ్రి యెహోవా వచ్చి ఆదికాండంలో మనకు వచ్చి చెప్తే ఏమైనా అర్థమవుతుందా మనకి? బైబిల్ ఇంత క్లియర్గా చెప్తూ ఉంటేనే మనకు అర్థం కావట్లేదు రహస్యాలు. అలాంటి దేవుడు వచ్చి నాలో 3 ఉన్నారంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి.
అంటే దేవుడు కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేడండి. ఎప్పుడు ఎవరి పాత్ర ఎట్లా మనకి ఆ యొక్క హెల్ప్, ఆ యొక్క ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు, ఎలా అందిస్తాడు సహాయాన్ని. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు, ఇదిగో పాప విమోచన ఎలా అయింది, రక్షకుడు అని ఎందుకు పిలుస్తూ ఉన్నాము, మనల్ని రక్షిస్తాడు అని ఎందుకు పిలుస్తూ ఉన్నాము, మనకి పాప విమోచన దేవుడి రక్తం ద్వారా ఎందుకు అయిందని ఇవన్నీ మనకు తెలియాలి. సృష్టి పూర్వం ఏం జరిగింది, సృష్టి ఆది అంతంలో కూడా ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఉన్న బైబిల్ మొత్తంలో అసలు దేవుడు మనకి ఏం చెప్తూ ఉన్నాడంటే ఒకటండి, సర్వేశ్వరుడు ఒక్కడే, నాలో ఆత్మ శరీరం ఉంది కాబట్టే జీవవంతురాలిగా నేను నివసిస్తూ ఉన్నాను. అదేవిధంగా పరిశుద్ధాత్మ, పితైన సర్వేశ్వరుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు, వీరు ముగ్గురు ఒకే రీతిగా ఉన్నారు కాబట్టి ఇదిగో జీవముతో మన మధ్యలోకి వచ్చారు, అద్భుతమైన కార్యాలు చేశారు, చనిపోయాడు. దేవుడు కుమారుడు కాబట్టే, ఇదిగో దేవుడు కాబట్టే అంత అమూల్యమైన రక్తానికి ఇదిగో అంత శక్తి ఉంది. ఎంత శక్తి, పాపాన్ని కూడా శాపాన్ని కూడా కడిగేసే అంత శక్తి. కేవలం మానవ స్వరూపుడిగా వచ్చి కేవలం ఏదో మానవులాగా వచ్చి చనిపోయేదైతే అంత శక్తి ఎందుకు ఉంటుంది, దేవుడికి ఉండదు కదా. దేవుడు వచ్చింది దేవుడు. అందుకే చివరిగా ఒక్క మాట, మొదటి వాడను కడపటి వాడను నేనే అని పాత నిబంధన చెప్తూ ఉంది, ఆది అంతమును నేనే అని పాత నిబంధన చెప్తుంది, ఆల్ఫా ఒమేగాను నేనే అని పాత నిబంధన చెప్తూ ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి నేనే 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 అని యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, నేను నిజమైన ద్రాక్షావళిని, అబద్ధపు ద్రాక్షావళి కాదండి, నిజమైన దేవుడు, నిజమైన ద్రాక్షావళిని, మీరు నా రెమ్మలు, నేను లేక మీరు ఏమీను చేయజాలరు. ఎవరు నాయందు ఉండురో నేను ఎవడి యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. అయితే నేనే అన్నాడు కదా దేవుడు, నేను లేక మీరు ఏమీను చేయజాలరు. నేను అనేది అండి మనం చాలా చాలా ముఖ్యం ఈ వాక్యాలలో. నేను ఒక్కసారి మళ్ళీ మీరు మెడిటేట్ చేయండి, ఆ వాక్యాలు అంత ఈజీగా అర్థం కాదు మనకి. కాబట్టి నాకే చాలా 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 టైం పట్టింది. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడు మనకి వివరించాడు, కానీ దాన్ని మెడిటేట్ చేసినప్పుడే మనకి ఇంకా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడతాడు డైరెక్ట్గా. ఇప్పుడు నాతో మాట్లాడిన నా దేవుడు నీతో ఇంకా గొప్పగా మాట్లాడతాడు తప్పక, విశ్వసిస్తే. కాబట్టి మనం ఒకటే అండి గుర్తుపెట్టుకోవాల్సింది, జీసస్కి ఉన్న మరో పేరు యెహోషువాకి అర్థం ఏంటంటే యావే, రక్షిస్తారు. యావే అంటే ఎవరు అంటే మన తండ్రి యెహోవా. పాత నిబంధనలో. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభువు వారికి ఎన్ని ఉన్నాయి పేర్లు చెప్తారా అండి ఎవరైనా? పేర్లు రిడీమర్ అని, విమోచకుడని, రక్షకుడని, ఇమ్మానుయేలు దేవుడు అని, ఇదిగో సర్వశక్తిమంతుడు అని, ఇదిగో తల్లి సర్వాన్ని చేయువాడు అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదండి. మన స్తుతుల బుక్ ఉంటుంది కదండి, 2000 స్తుతులు ఉన్నాయి. అందులో 2000కి పైగా కూడా దేవుడికి పేర్లు ఉంటాయి. కానీ పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ గూగుల్లో నేను చూస్తే 198 పేర్లో 98 పేర్లో అని చూపిస్తుందండి. అంటే ద రైట్ వర్డ్స్ అనేది డైరెక్ట్గా వర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో పరిశుద్ధమైన గ్రంథంలో ఆ యొక్క బైబిల్ వర్సెస్ యేసు ప్రభువు వారికి ఉన్న పేర్లని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ మనం ధ్యానించుకోలేం కదా 98 పేర్లు. కాబట్టి మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కూడా చూడండి, మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఒకటే అండి, మనం ఎవరిని ఏమి బ్లేమ్ చేయట్లేం. కానీ అన్యుడు వచ్చి నిన్ను అడుగుతాడు, ఎవరిని నమ్ముతూ ఉన్నావు, ఎవరిని విశ్వసిస్తూ ఉన్నావు, రక్షణ ఎవరి పేరు మీద పొంది ఉన్నావు, అయితే నువ్వేం చేస్తూ ఉన్నావు, మీ దేవుడు ఎవరు అని అంటే 3,30,33,333 మంది ఉన్న హిందూ దేవుళ్ళని కాదండి, హిందూ నమ్ముతూ ఉన్నవారు వచ్చి నీ క్వశ్చన్ అడిగితే నువ్వేం చెప్తావు? ఒక్కడే దేవుడు అంటావు. వాళ్ళు ఏమంటారు? అవునా, మాకు 3 కోట్ల మంది ఉన్నారు, కానీ దేవుడు నువ్వు ఒక్కడే అని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు సడన్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అని అన్నావు అనుకో, అతను ఏమంటాడంటే ముగ్గురేనా మీ దేవుళ్ళు? మాకు 33 కోట్ల మంది ఉన్నారు, మా దేవుళ్ళే ఎక్కువ ఉన్నారు అంటారా? అనరా? అంటారు. ఎవరైనా అంటారు, చిన్న పాప కూడా అంటుంది ఆ మాట. కాబట్టి దేవుడికి ఉన్న పేర్లు ఇమ్మాన్యుయేల్, దేవుడు మనతో ఉన్నాడు. ల్యాంప్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క గొర్రెపిల్ల, ఇదిగో దేవుడి యొక్క గొర్రెపిల్ల. ఆల్ఫా అండ్ ఒమేగా, కింగ్ ఆఫ్ ద జ్యూస్, యూదుల రాజు, వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. చూడండి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎవరు ప్రేమిస్తారు శాశ్వతమైన ప్రేమతో? శ్రీవన్ మీద నుంచి యేసు ప్రభువు మనకు చెప్తూ ఉన్నారు, దేవుడు ప్రేమిస్తాడు. అదే కదా శాశ్వతమైన ప్రేమ. ఎస్. కాబట్టి మన దగ్గర ఆన్సర్ ఉంది. ఇంకా బైబిల్ వర్సెస్ చాలా ఉన్నాయండి, నేను నోట్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోతుంది. ఆల్రెడీ 9:15 దాటిపోతుంది. కాబట్టి చివరిగా ఇంకొకటి అండి, ఈ నెక్స్ట్ క్లాస్లో మనం ధ్యానించుకోపోయేది ఏంటి అని అంటే ఆత్మ. ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాము పరిశుద్ధాత్మ అని, అవునా? ఎస్, పరిశుద్ధాత్మ అంటూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ ఒక్కరే అయితే, క్వశ్చన్ జస్ట్ మీరు ఆలోచించడానికి, పరిశుద్ధాత్మ ఒక్కరే అయితే ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి ఉన్నాడు. దాని తర్వాత ఎలీజా ప్రార్థించినప్పుడు అడుగుతూ ఉన్నాడు, నాకు 2 ఆత్మశక్తిని కావాలి అని.
రెండంతల శక్తి అంటే ఆత్మలో ఏదో దాగి ఉంది ఇంకా, అంతేనా? పరిశుద్ధాత్మలో ఏదో ఉంది, ఇంకా డబల్ స్పిరిట్ ఏదో ఉంది. అంటే దేవుడు ఏదో మనకి చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి నెక్స్ట్ వాక్యం ఎందుకో దేవుడు నాకు హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు రీల్ చేస్తే మనం దీని మీద కూడా ధ్యానించుకుందాం, ఆ అంశాలు కూడా పెడదాం. బట్ మీరందరూ చేయాల్సిన, దేవుడికి చేయాల్సిన గొప్ప మహిమ కార్యం ఏంటి అంటే దేవుడి యొక్క మహా సత్యాన్ని మనం తెలుసుకున్నాము, అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అది ప్రకటించాలి అంటే మన రోడ్ల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దయచేసి ఈ యొక్క వీడియోని నేను పెడతాను యూట్యూబ్ ఛానల్లో. దయచేసి మీ అందరికీ మొక్కుతాను, ఆ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ప్రొటెస్టెంట్స్ చాలామంది, ఎవరైతే పాస్టర్లు లేకపోతే మన కథోలికుల్లో కూడా ఉంటారే అండి, తెలియని వాళ్ళు మనం కూడా ఉన్నాం కదా. వాళ్ళని నెగిటివ్ చేయడం కాదు, మనందరం గొప్ప వాళ్ళం ఏం కాదు, మనకు కూడా దేవుడి యొక్క జ్ఞానం తక్కువే ఉంది. అందుకే కదా దేవుడు అడగమంటున్నాడు మనందరినీ. కాబట్టి యేసు ప్రభుల వారు దేవుడా అని నేను అడిగితే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, గుండె మీద చేసుకొని గట్టిగా చెప్పాల్సింది, ఎలుగెత్తి పలకాల్సింది. ఆనాడు బప్తిస్మ యోహాను ఏ విధంగా అయితే సర్వేశ్వరుడి యొక్క మార్గాన్ని నేను సిద్ధం చేయడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు, అదేవిధంగా నేను ప్రకటించగలగాలి. ఎవరి కోసం? యేసు ప్రభుల వారి కోసం. యేసు ప్రభుల వారే ఒకవేళ చనిపోకపోతే సర్వశక్తిమంతుడైన ప్రభు ఎదుట పశ్చాత్తాప పడుట వలన ప్రయోజనమేమి? యేసు ప్రభుల వారి ఎదుట మనం పశ్చాత్తాప పడుతూ ఉన్నాము కదా. రక్తమే కదా, దేవుడి యొక్క శరీరమే కదా మనం భుజిస్తూ ఉంది, పానము చేస్తూ ఉంది. ఇదిగో ఇది నా నూతన నిబంధన. యేసు ప్రభుల వారి యొక్క శరీరానికి గొప్ప అమూల్యమైన స్థానం మనం ఇస్తూ ఉన్నాము, రక్తానికి అమూల్యమైన స్థానం ఇస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ రక్తము, ఆ శరీరము అమ్మ మరియ తల్లి లేకుండా ఈ లోకానికి రాబడలేదు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, ఎవరో వచ్చి నీకు పుట్టిన పిల్లాడు కాదు, నీకు పుట్టిన పాప కాదంటే ఒప్పేసుకుంటావా? వెనక్కి తిరగబడతాం వాళ్ళపైన, ఎవరమ్మా నువ్వు చెప్పడానికి ఆ విషయం అని. అదేవిధంగా అమ్మ మరియ తల్లి గురించి దూషణగా మాట్లాడుతున్న వారు, యేసు ప్రభుల వారు మన్నా రూపంలో వచ్చాడని, జీవాహారమును నేనే. ఇంకొక వర్డ్, యోహాను సువార్త 6:48 అనుకుంటాను, జీవాహారమును నేనే అంటే ఇటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవితం ఎలా వస్తుందంట? దేవుడి యొక్క శరీర రక్తాన్ని భుజించి పానము చేయడం ద్వారా శాశ్వతమైన జీవితం వస్తుంది. ఆర్డినరీ పీపుల్ది పోయి రక్తము శరీరం తింటే మనకు వస్తుందా అండి? రాదు కదా. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చివరిగా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీవు ఇప్పటివరకు మాట్లాడావు కదా, పిలిప్ అంటూ ఉన్నారండి, ఇప్పటివరకు మాట్లాడవు కదా, పరలోకమందున్న నీ తండ్రిని మాకు చూపించు అని అంటే యేసు ప్రభుల వారు అన్నమాట, ఇప్పటివరకు నేను నీతో మాట్లాడిన అని నేనే కదా, ఇంకా పరలోకమందున్న నా తండ్రిని చూపించమని నువ్వు ఎలా అడుగుతూ ఉన్నావు పిలిప్పు అని యేసు ప్రభుల వారు అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? దేవుడు ఏదో చెప్తూ ఉన్నాడు. దేవుడి యొక్క మర్మాలు పరలోకం నుండి అనుగ్రహింపబడినదే ఎవరూ కూడా అర్థం చేసుకోరని వాక్యం సెలవిస్తూ ఉందండి. కాబట్టి దేవుడు ఒక్కడే. యేసు ప్రభుల వారికి ఎన్నో పేర్లున్నాయి. ఆ పేర్లలో ఒక పేరు యావే, రక్షిస్తారు, జోషువ, యెహోషువ, రిడీమర్, రక్షకుడు. కాబట్టి దూత, పరలోకం నుండి దిగి వచ్చిన దూత అంటుంది, ఇదిగో ఒక రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు, అతని పేరు యేసు ప్రభు అని యేసు అని పెడతావు. యేసు అనగా అర్థం ఏంటంటే, ఇదిగో సకల మానవాన్ని రక్షించబోతూ ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. నేనే, ఆదిలో ఉన్నది నేనే, అంతములో ఉన్నది నేనే, అంతము నుండి ఆది వరకు ఉన్నది నేనే, అంతా అయిపోయిన తర్వాత, అంతం పొందిన తర్వాత కూడా రెండో మరణంలో కూడా ఉంటాను. అంటే ఏంటి అంటే, మన యొక్క ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఉంటాడు ప్రతి క్షణం. కాబట్టి జీసస్కి అంత శక్తి లేకపోతే దేవుడు అన్నాడు, యేసుప్రభుల వారు, ఆ వాక్యం ఇక్కడ గుర్తులేదండి, బట్ నాకు గుర్తు చేస్తున్నాడు. అంటే యేసుప్రభుల వారు చనిపోయి పునరుత్థానుడు అయ్యారు కదండి. ఆ సమయంలో శిష్యులు వచ్చి అంటూ ఉంటే యేసుప్రభుల వారు అంటున్నారు, నాకు శక్తి ఉంది. ఏ శక్తి? నన్ను నేనుగా మహిమపరచుకోవడానికి, నన్ను నేనుగా లేవనెత్తబడడానికి, అంటే పునరుత్థానుడు అవ్వడానికి నాకు శక్తి ఉంది అని యేసుప్రభుల వారు అంటున్నారు. ఎందుకంటున్నారు? దైవత్వం, డివినిటీ ఇస్ దేర్ ఇన్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుల్లో ఉంది కాబట్టి అది చెప్తున్నాడు మనకి. కాబట్టి మనం ఒకటే అండి అర్థం చేసుకునేది, అమ్మ మరియ తల్లిని త్రోసి పుచ్చకూడదు. ఎందుకంటే రక్తము శరీరము లేనిదే ఈ రోజున మనకి ఆ యొక్క విమోచన లేదు, పాప క్షమాపణ లేదు, ఏది కూడా లేదు, పాప మన్నింపు కూడా లేదు. పాప పశ్చాత్తం మనం పడినప్పటికీ రక్తం చిందింపబడాలి కదా, గొర్రెపిల్ల రక్తం కాదు కదా, అది గొర్రెపిల్లే మన మధ్యకు వచ్చింది కదా. కాబట్టి దేవుని అడుగుదాము, అయ్యా ఇప్పటి వరకు నువ్వు చెప్పిన వాక్యాలు మాకు కొంచెమో కొద్దిపో ఏదో ఒకటి ఒకలా అర్థం కాకుంటే, అయ్యా మేము మరలా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టబోతున్న వీడియోని వినే కృపణ దాయిచ్చేయండి, ఆ వాక్యాలను నోట్ చేసుకునే కృపణ దాయిచ్చేయండి, మరలా విని తండ్రి. ఇదిగో తండ్రి, ఎవరైనా వచ్చి మా దగ్గరకు వచ్చి యేసుప్రభుల వారు దేవుడా అని అడిగితే, అయ్యా గుండె నిండా నా తండ్రి నీ ప్రేమను పెట్టుకొని, అయ్యా నీ స్లీవ వైపు చూస్తున్న అందరికీ నాయన
ఇది నువ్వు రివీల్ చేసావయ్యా. నువ్వు ఇష్టపడే బిడ్డలం కాబట్టి నువ్వు రివీల్ చేసావు. నీ అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు రివీల్ చేసావయ్యా. నేను లేక మీరు ఏమీ చేయజాలని అంటూ ఉన్నావు తండ్రి. అవునయ్యా, నువ్వు లేక మేము ఏమీ చేయజాలం అయ్యా. మా జీవితమైనా, మా బ్రతుకైనా, మా చావైనా, మా యొక్క జీవితంలో ఉన్న స్థితిగతులైనా, మా ఆరోగ్యమైన అనారోగ్యమైన, మేము బ్రతికి ఉన్నామన్నా, లేస్తూ ఉన్నామన్నా తండ్రి, కాళ్ళు చేతులు కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయన్నా, అన్నిటికీ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ అయ్యా, ఈ వాక్యము విత్తబడిన ఈ వాక్యము 30 60 100 సారవంతమైన నేలపైన పడిన విధంగా నా తండ్రి ఫలిస్తూ ఉందని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, అద్భుతాల పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు అతి పరిశుద్ధమైన నామమున, శ్రేష్టమైన నామమున, ఘనమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. అక్క అక్క ఒక్కసారి నేను నీకోసం క్లాప్స్ కొడుతున్నా. గాడ్ బ్లెస్ యు. ఆమేన్, ఆమేన్. అబండెంట్లీ చాలా 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 మంచి వాక్యాలు మాకు ఇచ్చావు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో దేవుడికి అంటే ఐఎమ్ వెరీ 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 ఇంప్రెస్డ్. ఆమేన్. దేవుడు చాలా గొప్పగా వాడుకుంటున్నాడు నిన్ను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా మంచి వర్డ్స్ చెప్పాను. థ్యాంక్ యూ. నీకు వీలు పాసిబిలిటీ ఉంటే ఆ వర్డ్స్ ని నాకు పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టు. తప్పకుండా అక్క, తప్పకుండా.